హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలుసు కదా మూవీ రివ్యూ. సో ఎక్కువ విసిగించను. ఇప్పుడే బ్యాక్ టు బ్యాక్ 2 మూవీస్ అయితే చూసి రావడం జరిగింది గైస్. తెలుసు కదా మూవీ అండ్ అలాగే డ్యూడ్ మూవీ. సో ఫస్ట్ తెలుసు కదా మూవీ గురించి మాట్లాడుకుందాం. తెలుసు కదా మూవీ ఎలా ఉందనేది వీడియోలో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను. సో వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. తెలుసు కదా మూవీ రివ్యూ. తెలుసు కదా యాక్టర్స్ వచ్చి స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ అండ్ అలాగే రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్ష. సో ఇక మూవీలోకి వెళ్తే తెలుసు కదా మూవీ ఎలా ఉందిరా అయ్యా అంటే సినిమా అయితే గుడ్, బాగుంది గైస్, నిజంగా బాగుంది. సో మిమ్మల్ని ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే చెయ్యదు. చాలా సింపుల్ గా ఉంది, చాలా అంటే చాలా నీట్ గా ఉంది. సినిమా అయితే చాలా బాగా అయితే హ్యాండిల్ చేయడం జరిగింది. సో తెలుసు కదా మూవీ డైరెక్టర్ వచ్చి నీరజ కున గారు, లేడీ డైరెక్టర్ ఫ్రెండ్స్. సో మన తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు లేడీ డైరెక్టర్స్ అయితే. సో తన డెబ్యూ ఫిల్మ్ అని చెప్పొచ్చు, ఫస్ట్ ఫిలిం నీరజ కున గారిది. సో సినిమా అయితే చాలా బాగా హ్యాండిల్ చేశారన్న ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది. నీరజ్ కున గారు రాసుకున్న కథ కానివ్వండి, ఆయన ఆమె డైరెక్షన్ కానివ్వండి, ఆయన అలాగే డైలాగ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మిమ్మల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడ కూడా డిసప్పాయింట్ అయితే చేయదు. చాలా అంటే చాలా బాగా అయితే కథను రాసుకోవడం జరిగింది. సో ఆల్రెడీ స్టోరీ మనకు తెలిసినట్టే ఉంటుంది, కానీ సినిమాలో చాలా ట్విస్టులు టర్నులు అయితే ఉంటాయి. చాలా అంటే చాలా బాగా అయితే రాసుకోవడం జరిగింది సినిమాని, కథనైతే. సో సినిమా వెళ్లే కొద్దీ, నడిచే కొద్దీ చాలా అంటే చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. మనం అసలు ఊహించని ట్విస్టులు అయితే సినిమాలో ఉంటాయి. సో ఖచ్చితంగా మిమ్మల్ని ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే కలుగజేయదు. ఇక సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ, మనకు ఆల్రెడీ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. సో ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఈ సినిమా స్టార్టింగ్ లోనే హార్ట్ బ్రేక్, లవ్ బ్రేకప్ తో ఈ సినిమా అయితే స్టార్ట్ అవుతుంది గైస్. సో మన స్టార్ బాయ్ సిద్ధు గారి క్యారెక్టరైజేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది ఈ సినిమాలో. అసలు మనం ఊహించాం ఆ రేంజ్ లో ఆయన క్యారెక్టర్ అయితే ఉంటుంది. నిజంగా చాలా బాగా అంటే చాలా బాగా అయితే రాసుకోవడం జరిగింది నీరజ కున గారు అయితే, మన సిద్ధు గారి క్యారెక్టరైజేషన్ అయితే. సో ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేయడం జరిగింది స్టార్ బాయ్ సిద్ధు కూడా. తెలుసు కదా మూవీ పాజిటివ్ విషయానికి వస్తే సిద్ధు, మెయిన్ గా సిద్ధు జొన్నలగడ్డ గారు. సో స్టార్ బాయ్ సిద్ధు ఆల్రెడీ తను టిల్లు స్క్వేర్, సో ఆ తర్వాత వచ్చిన జాక్, ఈ 3 సినిమాలు ఒకే రకంగా ఆ 3 నుంచి ఇంకా బయటికి రాలేదేమో అనిపించింది. జాక్ మూవీలో చూస్తే టిల్లు స్క్వేర్ నుంచి ఇంకా బయటికి రాలేదు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది జాక్ మూవీ చూసిన తర్వాత. సో అలాగే ఉంటుందా ఇది కూడా, తెలుసు కదా మూవీ కూడా అలాగే ఉంటుందా అని చెప్పి కొంతమందికి అయితే అనుమానాలు అయితే ఉన్నాయి. సో అసలు టిల్లు స్క్వేర్ కి అసలు దీనికి సంబంధమే లేదు. టోటల్ డిఫరెంట్ కాన్సెప్ట్. అండ్ అలాగే అసలు ఆ రోల్ కి ఈ రోల్ కి సంబంధమే లేదు. చాలా అంటే చాలా బాగా మేక్ ఓవర్ అయ్యారని చెప్పొచ్చు నిజంగా మన సిద్ధు గారు అయితే. సో స్టార్ బాయ్ సిద్ధు చాలా ఈ కథనైతే చాలా బాగానే ఎంచుకొని మరీ తీశారు. సో దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. కథ చాలా అంటే చాలా బాగుంది. ఆల్రెడీ మనకు తెలిసిన స్టోరీనే, కానీ దాంట్లో ఉన్న ట్విస్టులు కానివ్వండి అండ్ అలాగే స్టోరీ రాసుకున్న విధానం కానివ్వండి, ఇప్పటి వరకు ఎవరు కూడా టచ్ చేయని కాన్సెప్ట్ అయితే ఈ సినిమాలో టచ్ చేయడం జరిగింది. సో అది మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. నిజంగా ఇప్పటి వరకు చాలా కథలు వచ్చాయి, ఇదే రకంగా వచ్చాయి, కానీ ఇది కొత్త జానర్ అని చెప్పొచ్చు. నిజంగా కొత్త కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చారని చెప్పొచ్చు. సో అది మెయిన్ గా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. సో దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఆల్రెడీ మనకు తెలిసిందే ట్రయాంగిల్ లవ్ స్టోరీ. సో ఫస్ట్ మనకు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ సినిమాపై టీజర్ వచ్చిన తర్వాత అంతగా ఎక్స్పెక్టేషన్ లేవు, కానీ ట్రైలర్ చూసిన తర్వాత అయితే ఓకే ఏదో ఉండబోతుంది అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. సో అదే రకంగా సినిమాలో అయితే మంచి కంటెంట్ ఉంది. సో అదే ఇప్పుడు ఈ సినిమాని నిలబెట్టింది అని చెప్పి నాకైతే అనిపించింది గట్టిగా. సో ఓవరాల్ గా ఇక నీరజ కుమార్ డైరెక్షన్ గా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా చాలా అంటే చాలా బాగా హ్యాండిల్ చేశారన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇటు హీరోని కానివ్వండి, అలాగే ఇద్దరు హీరోయిన్స్ ని కానివ్వండి, అలాగే కామెడీ పరంగా కానివ్వండి, స్టోరీ పరంగా కానివ్వండి, డైరెక్షన్ పరంగా కానివ్వండి, డైలాగ్స్ పరంగా కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది. చాలా ఇంప్రెస్ చేస్తుంది ప్రేక్షకుల్ని. సో ఎక్కడ కూడా మనం డిసప్పాయింట్ చేయకుండా నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. సో ఫస్ట్ హాఫ్ అయితే చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది స్టోరీ అయితే. మన సిద్ధు గారి క్యారెక్టరైజేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పొచ్చు. నిజంగా ఆయన యాక్టింగ్ కానివ్వండి, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, ఆయన డైలాగ్ డెలివరీ కానివ్వండి, నిజంగా చాలా అంటే చాలా బాగా మేక్ ఓవర్ అయ్యారన్న ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది. సో గుడ్, ఆయన పరంగా అయితే గుడ్. అండ్ అలాగే నెక్స్ట్ రాశి ఖన్నా అండ్ అలాగే శ్రీనిధి శెట్టి, వీళ్ళిద్దరు కూడా మంచి రోల్ అయితే దక్కడం జరిగింది. నిజంగా వాళ్ళకి ఇచ్చిన రోల్ మేరకు రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ఇద్దరు కూడా చాలా అంటే చాలా బాగా పర్ఫార్మ్ చేయడం జరిగింది. ఇక మెయిన్ గా చెప్పుకుంటే వైవా హర్ష గారి గురించి. సో ఆయన సినిమాలో చాలా తక్కువ మాట్లాడతారు, చాలా చిన్న చిన్న డైలాగ్సే ఉంటాయి, కానీ మనల్ని చాలా బాగా అంటే చాలా బాగా నవ్విస్తుంది. సో ఆయనకున్న క్యారెక్టర్ పరిధి మేరకు ఆయనైతే చాలా బాగా అయితే మనల్ని నవ్వించారు. ఆయనలాగా ఆయన క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఉన్న రోల్, చాలా బాగానే కనెక్ట్ అయింది. సో ఇక ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమాలో ఇంతకు మించి ఎవరు కూడా మనకు ఎక్కువగా కనిపించరు. సో ఈ నలుగురు చుట్టే కథ మొత్తం తిరుగుతూ ఉంటుంది. సో సినిమా అయితే ఓవరాల్ గా గుడ్. అండ్ అలాగే మెయిన్ గా ఈ సినిమా గురించి మాట్లాడే ముందు ఈ సినిమా బీజిఎం అండ్ అలాగే సాంగ్స్
సాంగ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి guys. సినిమాలో ఉన్న సాంగ్స్ ఇంకా వేరే ఉన్నాయి. ఇక బీజిఎం విషయానికి వస్తే సినిమాలో బీజిఎం కూడా నెక్స్ట్ లెవెల్లో ఇవ్వడం జరిగింది. మన ఎస్ఎస్ తమన్ గారు అయితే బీజిఎం అయితే ఎక్కడ కూడా తగ్గలేదు. నిజంగా చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. బీజిఎం అయితే చాలా బాగా ఎలివేట్ చేయడం జరిగింది సినిమాని అయితే. ఎమోషనల్ సీన్స్ లో కానివ్వండి అండ్ అలాగే మామూలుగా రఫ్ డైలాగ్స్ లో కానివ్వండి ఎక్కడైనా సరే ఎక్కడ కూడా తగ్గలేదు. చాలా బాగా అంటే చాలా బాగా కనెక్ట్ అయ్యింది బీజిఎం కూడా. సో బీజిఎం అయితే ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు అండ్ అలాగే సాంగ్స్ కూడా డిసప్పాయింట్ చేయదు అండ్ అలాగే కథ కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి అండ్ అలాగే యాక్టింగ్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఈ సినిమాలో మిమ్మల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఖచ్చితంగా నచ్చుతుంది గైస్. సో ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. సో ఫ్యామిలీతో కలిసి చూడడం అనేది కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. సో చూడండి మేబీ. తెలుసు కదా సినిమా ఓవరాల్ గా ఫైనల్ గా ఒకే ఒక మాట చెప్తాను గైస్. సినిమా అయితే చాలా బాగుంది. చాలా అంటే నెగిటివ్స్ కూడా ఉన్నాయి. కొద్దిగా లాగ్ అయిన ఫీలింగ్ కానివ్వండి, కొద్దిగా స్లో అయిన ఫీలింగ్ కానివ్వండి అండ్ అలాగే కొన్ని సీన్స్ మనం ముందుగానే గెస్ చేయడం కానివ్వండి, కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి అండ్ అలాగే పాజిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ. సో ఒక లేడీ డైరెక్టర్ అయి ఉండి ఇలాంటి సినిమా తీస్తారని చెప్పి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ కూడా చేయరు మీరు. సో మిమ్మల్ని ఇంప్రెస్ చేసే అంశాలు అయితే గట్టిగానే ఉన్నాయి. సో ఖచ్చితంగా వెళ్ళండి. ఈ దీపావళికి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఇది గైస్ తెలుసు కదా మూవీ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి అండ్ అలాగే ఒకవేళ సినిమా చూడకపోతే మాత్రం కంపల్సరీగా వెళ్ళి వాచ్ చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఇది గైస్ ఓవరాల్ గా రివ్యూ అయితే